ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండుట కొరకై నా నామమును మీరేమడిగినా నేను చేస్తా. మీరు చేయు ప్రార్థన. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు. దేవునికి మాట ఇది. మూడో విషయం, 2 విషయాలు నువ్వు చేయగలిగితే, మూడో విషయం నిమిత్తమై నీవు అనుకున్న దాని విషయాలలో దేవుడే తండ్రిని వేడుకొనగలిగిన వాడు. 2 అనుభవాల్లో పరిపూర్ణత సాధించగలిగితే, 3వ అనుభవం కొరకు దేవుడే నీ దగ్గర ఉండటానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాడు. నిన్ను అనాథలుగా విడవడు. చెప్పబడిన మాటలు, దేవుని యొక్క వాక్యములు మన హృదయాల్లో భద్రము చేయబడాలి. శరీర రీతిగా ప్రభు మనతో లేకపోయినా నీవు చేయు ప్రార్థన నీకు తోడు. నిన్ను అనాథలుగా ప్రార్థన విడవదు. ప్రార్థన నిన్ను అనాథగా చేయదు. వాక్యము నిన్ను అనాథగా చేయదు. పరిశుద్ధాత్మ లేక ఆ సహాయము నిన్ను అనాథగా చేయదు. నీలోను నీతోనూ ఉండగలిగింది దేవుని యొక్క ఆత్మ. ఆయన సర్వ సత్యములోనికి నిన్ను నడిపించగలిగిన వాడు. ఇంకా పరిపూర్ణతలోనికి